నమస్తే బాబు, ఏం పేరు? ఒల్లూరు సాంబశివరావు. సాంబశివరావు గారు. కూటమి ప్రభుత్వం అధికారం 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉంది? బాగుంది. ఏం చేస్తున్నారు బాబు 2 సంవత్సరాలు? అన్ని పనులు చేస్తున్నాడు బాగా. ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాడు, వ్యవసాయం చేపిస్తున్నాడు, అన్ని చేపిస్తున్నాడు. నాకు అది ప్రభుత్వం చేయలేదా? అన్ని చేయలే, మా ఏదో ఉన్నాడు. అన్ని బాగా చేశాడయ్యా. అన్ని ఇప్పుడు వరకు బాగా చేశాడు, ఏం బ్యాడ్ లేదు. మరి వచ్చే సంవత్సరం వచ్చే ఎలక్షన్కి ఎట్లా ఉండిద్దాం మనం చెప్పలేం. అభివృద్ధి పరంగా గత వైసీపీ ప్రభుత్వం ఎక్కువ చేసింది, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎక్కువ చేస్తుందా? ఇప్పుడున్న ప్రభుత్వం ఎక్కువ చేస్తాం. అంటే గత ప్రభుత్వం ఏం చేయలేదు అభివృద్ధి? ఏం చేయలేదు. ఏం చేశారు బాబాయ్ గత ప్రభుత్వం? మాటలు చెప్పారు. ఆడిని నరుకుతాం, ఈ పనులు చేశారు. ఇంటికి డోర్ డెలివరీ ఇస్తాం, చంపి అవి చేశాడు. ఆడికి ఏం చేయలే. నేను ఆడ ఉండకూడదు, నేను దరిద్రం. సూపర్ 6 అన్నారు కదా, సూపర్ 6లో ఏమేమి వస్తున్నాయి మీకు? సూపర్ 4 వస్తున్నాయి, 4-5 వస్తున్నాయి అయ్యా. గ్యాస్ బండ్లు ఎత్తున్నాడు, అమ్మఒడి వేస్తున్నాడు, తల్లికి వందనం, ఇంకా ఏ వస్తున్నాడు. నాకు పెన్షన్ వస్తుంది. ఏం పెన్షన్ వస్తుంది బాబు మీకు? వృద్ధా పెన్షన్. ఎంత వస్తుంది? 4,000. 4,000. గత ప్రభుత్వం ఎంత వచ్చింది బాబు వృద్ధా పెన్షన్? 3,000. 3,000. 250 పెంచారు. వచ్చిన కాడి నుంచి 250 పెంచాడు. సంవత్సరానికి అయిపోయేపటికి 3,000 అయింది. అయిపోయేపటికి 3,000. మరి అప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారు మీరు? సంవత్సరానికి 250 పెంచితే ఇంకేం చేస్తాం మనం, ఇక్కడ ఇచ్చినప్పుడు తీసుకుంటాం. మీకు సంక్షేమ పరంగా గత జగన్ గారి ప్రభుత్వంలో బాగుంది, ఇప్పుడున్న చంద్రబాబు గారి ప్రభుత్వంలో బాగుంటుందా? చంద్రబాబు గారు ఈయన ప్రభుత్వంలోనే బాగుంది. ఏం ప్రభుత్వం బాగుందా? ఎందుకని? అప్పుడే నేను బట్టలు నొక్కినప్పుడే ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం నొక్కాడు. బట్టలకి నాశనం చేశాడు. ఏమేమి నాశనం చేశారు? ఏం చేశాడు ఆయన డెవలప్? అంతా నేనే చేశాను. ఏం చేశాడు? ఏం చేయలే. రాజధాని చూసారా మీరు? అమరావతి రాజధాని వెళ్ళారా? కన్స్ట్రక్షన్ జరుగుతుందా? బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందా? బాగా. 8 సంవత్సరాలు కంప్లీట్ అయిద్దంట రాజధాని. అవుదామని నేను అవుదా? కొంచెం మిగిలింది. ఎన్ని సంవత్సరాలు పెట్టింది అంటారు? 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలు పట్టింది బాగా అన్ని పూర్తి అవ్వాలంటే. అవన్నీ గ్రాఫిక్స్ అన్నారు కదా ప్రభుత్వ నాయకులు. అవన్నీ ఏదో చెబుతుంటాడు ఎట్టినాడు. బ్రహ్మాండం కడుతున్నాడు, అసలు తిరుగు లేకుండా కడుతున్నాడు. 2-3 రోజుల్లో వచ్చిద్ది అంటున్నాడుగా. ఇక్కడే రాజధాని అన్నట్టుగా. సెంట్రల్ గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఇక్కడే ప్రభుత్వం అన్నట్టుగా వచ్చింది.